మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురం శ్రీకంఠం సర్కిల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడిని తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు ఇలా ప్లకార్డులు ధరిస్తూ బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా, అదేవిధంగా టీడీపీ కూటమికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తున్న పరిస్థితి. మహిళలతో మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లా చూస్తారండి? ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే అనేక ఆరోపణలు వచ్చినా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది మనోభావాలను కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గర చేస్తున్న బిఆర్ నాయుడు చేస్తున్న అక్రమాలు కానీ, మహిళలపై నీచమైన ఆ నీచ ప్రవృత్తి కానీ అన్ని బయటపడిన తర్వాత కూడా ఈరోజు బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు అంటే ఆయనకు కుడిభుజంగా బిఆర్ నాయుడు ఉన్నాడు, కూటమి ప్రభుత్వానికి కుడిభుజంగా బిఆర్ నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన తొలగించుకున్నా ఉన్నాడు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఈనాడు బిఆర్ నాయుడిని తొలగించాలని, బేషరతుగా తొలగించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులు కూడా చెప్తున్నా కూడా ఎందుకు వినలేదు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి నాయకుడు దాదాపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలపై లైంగిక వేధింపులు చేస్తున్నారు. కనీసం వాళ్ళని ప్రశ్నించలేదు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కూడా తెలియదు. కనీసం ఆ మహిళలే బయటకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకుంటున్నా కూడా ఒక కేసు బనాయించలేదు. కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. డ్రగ్స్ లో ఎవరైతే దొరికారో వాళ్ళకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్తే అడుగుతున్నాం. వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీ అందరికీ శిక్ష వేస్తాడు. ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మీకు డెడ్ లైన్ విధిస్తున్నాం. తొలగించకపోతే మాత్రం ఈ ఉద్యమం ఉధృత రూపం దాల్చి కోట్లాది మంది ప్రజలను ఒక్కటి చేసి ఆయనను దించే వరకు చంద్రబాబు నాయుడు గారికి మా సెగ చూపిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే బిఆర్ నాయుడు గారు చేస్తున్న లైంగిక దాడులు కావచ్చు, ఈరోజు ఆయన ఏదైతే చేస్తున్నాడో వెంటనే ఆయన్ని తొలగించాలి. తొలగించకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేమందరము మహిళలందరం చేరి ఆయన్ని దింపే వరకు మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా మహిళలపై ఏం జరిగినా ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు. ఆయన ఎందుకు స్పందించడం లేదంటారు? ఒక్క బిఆర్ నాయుడు విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందుకోసమని స్పందించడం లేదంటారు? తెలుగు ప్రజలకు తిరుమల దేవస్థానం అంటే చాలా గౌరవము, నమ్మకము చాలా ఉంది. అట్లాంటిది ఈరోజు తిరుపతి చైర్మన్గా ఉండి బిఆర్ నాయుడు ఇన్ని అక్రమాలు, అన్యాయాలు, చైర్మన్ అంటే ఒక భక్తి భావంతో నిండిన వారికి చైర్మన్ ఇవ్వాలి. ఇట్లాంటి ఆయనకు భక్తి కాదు, అంత రక్తే ఉన్నట్లుంది. అట్లాంటి వాటిని వెంటనే తొలగించాలని మేము మహిళా విభాగం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్కి కడుపు నిండింది, ఆయన పోస్ట్ ఆయనకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, మహిళలు కానీ ఏం సర్వనాశనం అయిపోయినా ఆయనకేమి ఫరక్ పడదు. అదేవిధంగా ఈ తెలుగుదేశం అజెండా ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకి భద్రత లేదు. తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళనైనా కానీ వాళ్ళని వెనకలేసుకొని వచ్చే విధానం తప్పితే కానీ ఈ పొద్దుటికి సోషల్ మీడియాలో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఆయనని ఎందుకు తొలగించలేకపోతున్నాడు బిఆర్ నాయుడుని? వాళ్ళ పార్టీలో కానీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు, దాష్టికాలు ఈరోజు బాధితులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బ్రతుకును బట్టబయలు చేసి బాధితులు వాపోతున్నా కూడా యాక్షన్ తీసుకున్నటువంటి దుర్భర పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. నిజంగా అధికార వైఖరి ఏ విధంగా ఉందో సిగ్గుచేటనే చెప్పాలి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తొలగించకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసతో వచ్చి శివారెడ్డి, సాక్షులు, అనంతపురం జిల్లా. చెప్పు